ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన శక్తి కలిగిన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనం. బట్ హీ వాజ్ pierced ఫర్ అవర్ ట్రాన్స్గ్రెషన్స్, he was crushed for our iniquities, the punishment that brought us peace was on him. Isaiah chapter 53 verse 5. ఈ రోజుకు గాను మన రక్షకుడైన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ఈరోజు మనందరికీ తెలుసు, గుడ్ ఫ్రైడే అనగా యేసుక్రీస్తు వారిని సిలువ వేసిన రోజు. మరి ఆయనకు సిలువ వేయడానికి కారణం, ఆయన ఏమన్నా దొంగతనం చేశాడా? ఆయన ఏమన్నా నరహత్య చేశాడా? కనీసం నోటి వెంట ఏమన్నా అబద్ధపు మాటలు, ఇంకొకరిని మోసగించే మాటలు వచ్చాయా? ఏ విధమైన తప్పు, ఏ విధమైన పాపము, ఎటువంటి అబద్ధములు ఆయన ఆడలేదు, చేయలేదు. భక్తుడు అంటున్నాడు, ఆయనలో ఏ పాపము లేదు, ఎటువంటి అపవిత్రత లేదు, నిష్కల్మషుడు మన యేసయ్య, నిస్వార్థమైన వాడు మన ప్రభువు. రక్షించడం తప్ప శిక్షించడం యేసయ్యకి తెలియదండి. అందరూ చంపాలి అనుకున్న వేశ్య అయిన ఆ స్త్రీని దేవుడు రక్షించాడు. అమ్మా అని ఆప్యాయంగా పిలిచాడు. కన్నులు లేనివాడు దారిలో దావీదు కుమారుడా అని మొరపెడుతుంటే అందరూ అరవొద్దని అతన్ని వారిస్తే యేసయ్య అతన్ని దగ్గరికి చేర్చుకొని చూపునిచ్చిన వాడండి. ఉన్న ఒక్కగానొక్క కుమారుడు చనిపోయిన విధవరాలైన స్త్రీ గుండె పగిలేలా ఏడుస్తుంటే చనిపోయిన ఆ చిన్నవాడిని లేపిన జీవదాతండి మన యేసయ్య. ఇంకా ఎన్నో కార్యాలు, ఎన్నో అద్భుతాలు యేసయ్య చేశాడు. మనం వాటిని చెప్పలేము. అందుకే భక్తుడు అంటున్నాడు, ఆయన చేసిన కార్యాలు వ్రాయాలంటే ఈ భూమి అంతా పుస్తకమైనా సరిపోదని. కేవలం 4 సువార్తలలో ఆయన గూర్చి కొన్ని మాత్రమే చెప్పబడ్డాయి. అటువంటి మంచి యేసయ్యను ఎందుకండి సిలువ వేశారు? ఏ పాపము చేయని ఆయన్ని దూషించి బాధపెట్టి కొరడాలతో కొట్టి ముఖము పైన ఉమ్మివేసి అవమానించి మరి సిలువపైకి ఎక్కించారు అని ఆయనను గురించి తెలియని వారు అనుకుంటుంటారు. ఒక రోజున ఒక వ్యక్తి మరియు అతని తండ్రి ఒక కారులో డ్రైవ్ చేస్తున్నారు. ఆ వాహనము నడుపుతున్న కుమారుణ్ణి తండ్రి చాలాసార్లు గద్దించాడు. నాన్న, చిన్నగా నడుపు, ఫాస్ట్ వెళ్ళొద్దు, ఎదురుగా ఏం వస్తున్నదో చూసుకుని జాగ్రత్తగా వెళ్ళు అని ఎన్నోసార్లు హెచ్చరిస్తూ వచ్చాడు. అయినా ఆ కుమారుడు తండ్రి మాటను లెక్క చేయకుండా, నాకు తెలుసులే, నీవేమీ చెప్పాల్సిన అవసరం లేదులే అని అనుకుంటూ వేగంగా నడుపుతూ ఒక వ్యక్తిని వాహనముతో గుద్ది గాయపరిచాడు. తీవ్ర గాయాలతో ఉన్న ఆ వ్యక్తిని చూసిన చుట్టూ ఉన్న వారంతా కారు అద్దాలు పగలగొట్టి డ్రైవర్ సీట్లో ఉన్న ఆ వ్యక్తిని బయటికి లాగి ఇష్టం వచ్చినట్లు దూషిస్తూ కొట్టారు. చివరికి పోలీస్ స్టేషన్లో అప్పగించారు. వారు కొట్టింది, తిట్టింది, పోలీసులకు అప్పగించింది కుమారుణ్ణి కాదండి, తండ్రిని. ఎందుకంటే తన కుమారుడు యాక్సిడెంట్ చేయగానే తండ్రి తన సీట్లో తన కుమారుణ్ణి పెట్టి తానే డ్రైవర్ సీట్లోకి వచ్చాడు. ఎందుకో తెలుసా? నా కుమారుడు ఈ మాటలు పడొద్దు, ఈ దెబ్బలకి వాడు తట్టుకోలేడు, వాడికి భవిష్యత్తు ఉంది అని తన కుమారుని కోసం తానే తప్పు చేశానని ఒప్పుకొని వారు కొడుతున్నా, ఆ దెబ్బలు తగులుతున్నా ఒక్క మాట కూడా మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయాడు. ఈ రోజున యేసయ్య కూడా మన కోసం, కేవలం మన కోసమే తాను సిలువను ఎక్కాడు. వాస్తవానికి ఆయనకు అవసరం లేదు, ఆయన ఏ తప్పు చేయలేదు. ఎన్నోసార్లు మనల్ని హెచ్చరించాడు, మారండి, పాపం చేయకండి, నిత్య అగ్నిలో కాలిపోతారు, అపవాది మిమ్మల్ని మాయ చేస్తున్నాడు అని. అయినా మనం పట్టించుకోలేదు, మనము వినిపించుకోలేదు. శ్రమ వచ్చినప్పుడు తండ్రి అంటూ దగ్గరికి వచ్చి దేవుణ్ణి ఆశ్రయించాము. ఆయన మనకు విడుదలనిచ్చాడు. మరలా పాపమే చేస్తూ మన దేవునికి తప్పు పేరు తెస్తూ నిత్యాగ్ని వైపే వెళ్తున్నాము. అందుకే యేసయ్య మన కొరకే కలువరి శిలువపై మరణించాడు. అందుకే యెషయా భక్తుడు అంటున్నాడు, మన అతిక్రమ క్రియల నిమిత్తము, మన దోషములను బట్టి ఆయన గాయపరచబడ్డాడు, ఆయన నలగొట్టబడ్డాడు. మన పైన పడాల్సిన శిక్షను మనము భరించలేమని
ఆయన తనపై వేసుకున్నాడు. ఈ రోజున అన్యులంతా అంటున్నారు, మీ యేసయ్య గొప్పవాడైతే, శక్తివంతుడైతే శిలువ మీద మరణించాల్సిన అవసరం ఏమిటి అని. కానీ వారికి తెలియదు కదా, మనం చేసిన అపరాధమునికే ఆయన దౌర్జన్యము నొందాడని. వదకు తేబడిన గొర్రె పిల్లలా బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రె మౌనముగా ఉండునట్లు ఆయన నోరు తెరవలేదని. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసయ్య యుక్త కాలములో మన కొరకు చనిపోయింది మన కోసమే. ఆయన్ని ఎవరో చంపితే చనిపోలేదు, ఎవరో కావాలని కుట్రలు పన్నితే సిలువ ఎక్కలేదు. మన కోసం, మన బిడ్డల కోసం, మన భావి తరాల కోసం, మనము నిత్య నరకాగ్నిలో పడిపోకుండా నిత్య జీవముతో ఆయనతో పాటు యుగ యుగములు ఆనందించడం కోసం యేసయ్య కలువరిలో యాగమయ్యాడు. అందుకే ఆయన్ని నమ్మిన వారందరికీ ఇది గుడ్ ఫ్రైడే అయింది. కనుక ఆయన ప్రేమ త్యాగాన్ని వృధా చేయకుండా జీవించుదాం. దేవుడి మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడు అయిన దేవా, కృప కనికరములు కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, అయా మమ్మల్ని నిత్య జీవంలో ఉంచుట కొరకు అయా నా తండ్రి, నీవు కలువరిశిలోపై మరణించి అయా మా పాపముల నిమిత్తము, మా దోషముల నిమిత్తము నలగగొట్టబడి, మా అతిక్రమ క్రియలను బట్టి గాయపరచబడి అయా సమాధానార్థమైనటువంటి శిక్షను మీపైన వేసుకున్న దేవుడవు తండ్రి, మీకు స్తోత్రములయ్యా. అవును నా దేవా, ఎందరైతే బిడ్డలు ఇంకా పాపము చేస్తూ ప్రభువా అయా మీ మాటను వ్యతిరేకిస్తూ మిమ్మల్ని ద్వేషిస్తూ దూషిస్తున్నారో ప్రభువా, బండ వంటి హృదయాలను తండ్రి మీరే మార్చమని వేడుకుంటున్నాం ప్రభువా. ఈ రోజున నా తండ్రి ఎందరైతే బిడ్డలు అస్వస్థగా ఉన్నారో ప్రభువా అయా ప్రతి బిడ్డకు స్వస్థతను కలగజేయండి. మీరు మా కొరకు మరణించారు, మీరు మా కొరకు తండ్రి అయా మీ యొక్క శరీరాన్ని నలగొట్టుకున్నారని ప్రతి బిడ్డ ప్రభువా నమ్మి విశ్వాసముతో అయా వాగ్దానాన్ని తండ్రి స్వతంత్రించుకుని మీరు పొందిన దెబ్బల చేత, మీరు కార్చిన రక్తము చేత, మీరు మా కొరకు బలైనటువంటి ఆ యొక్క తండ్రి బలి అర్పణను బట్టే మాకు స్వస్థత కలుగుతుందని బిడ్డలు ప్రతి బిడ్డ నమ్మునట్లుగా సహాయం దయచేయండి. ప్రతి బిడ్డకు స్వస్థతను అనుగ్రహించండి నా తండ్రి. రుణ భారాల నుంచి విడుదల దయచేయండి ప్రభా. అప్పు తీసుకునే వారిగా కాదు నా తండ్రి, అప్పు ఇచ్చే బిడ్డలుగా బిడ్డలను ఆశీర్వదించండి నా దేవా. అవును నా ప్రభువా, ఎందరైతే బిడ్డలు ఇంకా పాపములో జీవిస్తున్నారో, ఇంకా తండ్రి శాపములో ఉన్నారో ప్రభువా, వారి హృదయాలను మార్చమని వేడుకుంటున్నాము తండ్రి. అయా మరి తండ్రి, ఎందరైతే బిడ్డలు నా ప్రభువా ఈ రోజున నా తండ్రి దిక్కులేని వారిగా అనాథలుగా ఉన్నారో ప్రభా, ఆదరణకర్తమైన దేవా ప్రతి బిడ్డకు ఆదరణ మీరే దయచేయండి. చిన్న బిడ్డలను కాచి కాపాడండి, యవన బిడ్డలకు మీరు తోడుగా ఉండండి నా ప్రభువా. అయ్యా ఎందరైతే బిడ్డలు గర్భఫలము లేక బాధపడుతున్నారో నా ప్రభువా, గర్భఫలము మీరిచ్చే బహుమానమని తండ్రి వారు నమ్మునట్లుగా గొప్ప అద్భుత కార్యము వారి జీవితంలో మీరు జరిగించమని వేడుకుంటున్నాము తండ్రి. ఇప్పుడే పుట్టిన చిన్న బిడ్డలను తండ్రి మీరే కాచి కాపాడండి నా ప్రభువా. అయ్యా మరి తండ్రి ఇంకా పాప జీవితంలో జీవిస్తున్న బిడ్డలకు విడుదల దయచేయండి. అపవాది ఉచ్చులలో బిగుసుకొని పోయి ప్రభువా త్రాగుడు వ్యసనాలతో, వ్యభిచార వ్యసనాలతో, ద్వేషాలతో, పగలతో అయా మరి తండ్రి క్రూరత్వముతో ఉన్నటువంటి వారి హృదయాలను మార్చమని వేడుకుంటున్నాము నా ప్రభువా. వివాహాల విషయంలో మీ సన్నిధిలో మొరపెడుతున్న బిడ్డలను తండ్రి మీరు జ్ఞాపకము చేసుకోనండి. అయా మీరే సహాయము దయచేయండి నా తండ్రి దేవా. అదేవిధంగా నా ప్రభువా ఎందరైతే బిడ్డలు నా ప్రభువా మరి తండ్రి జాబు విషయంలో మీకు మొరపెడుతున్నారో తండ్రి, జాబు విషయంలో గొప్ప కార్యాన్ని జరిగించమని వేడుకుంటున్నాము తండ్రి. అయ్యా వారు వెళ్ళే ఇంటర్వ్యూలో తండ్రి సెలెక్ట్ అవ్వడానికి కృపను అనుగ్రహించండి. అయ్యా మరి గవర్నమెంట్ జాబ్ కొరకు అప్లై చేసి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలు ప్రభువా మరి తండ్రి మీ యొక్క తండ్రి జ్ఞాపకంలో ఉంచుకొనండి నా ప్రభువా నా తండ్రి. అయ్యా అట్టి బిడ్డలకు మంచి జాబ్ను అనుగ్రహించమని వేడుకుంటున్నాము నా తండ్రి. అదేవిధంగా తండ్రి ఇంకా మారు మనసు లేక రక్షణ లేక ఉన్నటువంటి బిడ్డలను జ్ఞాపకము తెచ్చుకొని ప్రభువా వారికి రక్షణను మారు మనసును అనుగ్రహించమని వేడుకుంటున్నాం. బాప్తిసం తీసుకుని బిడ్డల హృదయాలను ప్రేరేపించమని వేడుకుంటున్నాం. ప్రయాణాలలో ఉన్నటువంటి బిడ్డలను మీరే కాచి కాపాడమని వేడుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా నా తండ్రి మా భారతదేశమును, తెలుగు రాష్ట్రాలను దీవించండి. అధికారులు
అధికారులకు మీరు తోడై ఉండండి. అధికారులకు తండ్రి సమయోచితమైన జ్ఞానమును మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నామయ్యా. దైవ సేవకులందరికీ తోడుగా ఉండమని అయ్యా, మరి తండ్రి సంఘం విశ్వాసులను మీరు కాచి కాపాడమని తండ్రి దేవా, ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని మనాథుడు సర్వశక్తిమంతుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన ప్రేమ కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో సకల ఆశీర్వాదములతో కృపాక్షేమములతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యము మీకు ఆశీర్వాదకరముగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.